రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాలోనైతే డబ్బులైతే జమ కావడం జరిగిందన్నమాట. కానీ చాలామందికి వచ్చేసి మాకు జమ కాలేదు అన్న అంటే తమ్ముడు ఇలానైతే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ గైస్ చాలామందికి వచ్చేసి అయితే నిన్న అంటే ఏదైతే 5 తారీఖు వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అంతేందుకు మాకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. సో మీ అందరికైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను. అసలు డబ్బులు అనేవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, మరి ఏం చేస్తే మనకు త్వరగా డబ్బులు పడే అవకాశం ఉంది, మనం ఏమైనా చేయొచ్చా అంటే ఈరోజు ఖచ్చితంగానైతే మీ ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అయితే తెలుస్తున్నాయి. అంటే చాలామందికి వచ్చేసి మెసేజెస్ అయితే రావడం లేదు గైస్. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంకుల్లో సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అలాగే చాలామందికి వచ్చేసి అకౌంట్ చెక్ చేయించుకున్నట్టయితే డబ్బులు అయితే ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మనకి ఏదైతే మార్చి 15 నుంచి అయితే 3 నుంచి 12 ఎకరాల లోపు రైతుల ఖాతాలో వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. 10 ఎకరాలకు కూడా పెంపు చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మీకైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను రైతు రుణమాఫీ గురించి కూడా. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు వచ్చేసి అంటే 4 ఎకరాల 22 గుంటలు ఇది ఏదైతే పేమెంట్ ప్రూఫ్ ఉందో నిన్న అంటే 5 తారీఖు మనకైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మధ్యాహ్నం 2:30 మిట్ట మధ్యాహ్నం అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. సో గాయస్ మీ అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరైతే పైచిలుకూరు రైతులు ఉన్నారో 5 ఎకరాల నుంచి 6, 7 ఇలా 8 ఒక్కసారి అయితే మీ బ్యాంక్ ఖాతాలను అయితే చెక్ చేయించుకుంటూ ఉండండి. తరచుగా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 4 ఎకరాల 22 గుంటల క్రెడిట్ అని అయితే మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు చాలామందికి వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మీకు ఇంకా జమ కాకపోతే మీకు ఒక డౌట్ ఉండవచ్చు. ఒకసారి అయితే మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్ ఉందా లేదా ఒకసారి అయితే తరచుగానైతే చెక్ చేయించుకోండి. అంటే ఏదైతే కేవైసీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి ఖచ్చితంగానైతే 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవలే అంటే బడ్జెట్ సమావేశాలు అయితే జరగడం జరిగిందన్నమాట. 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక అన్న అయితే ఇలాగైతే కామెంట్ చేశాడు, సర్నేమ్ తప్పు ఉంది అని 5 ఎకర్స్ మాది అయితే కరెక్ట్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీస్కి పంపించాము, అతను కరెక్ట్ చేశాడు, 4 డేస్ అవుతుంది. సో గైస్ ఇక్కడ ఈయన అన్న ఏమైతే అడుగుతున్నాడే మా అంటే ఏదైతే సర్నేమ్ అయితే భూమి పట్టా అయితే ఏదైతే ఉందో అదైతే తప్పు పడడం జరిగింది. నేనైతే మరోసారి అయితే రీచేంజ్ అయితే చేశాను, మీకు డబ్బులు పడతాయా లేదా అంటే మాకు ఏదైతే ఉందో ఇన్ని ఎకరాలు ఉంది సర్నేమ్ అనేది తప్పు పడింది, అయినా కూడా మేము చేంజ్ చేసాము, మాకు డబ్బులు పడుతున్నాయా లేదా అని అయితే ఆ అన్న అయితే అడగడం జరిగింది. 4 డేస్ అంటే ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ అందరి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కొంచెం ముందు కొంచెం వెనుక అంతే ఇక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మీ అందరికైతే ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీ వచ్చేసి చాలామందికి అయితే ఏదైతే ఉందో అంటే ఏదైతే మనకు అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా, అయితే ఏదైతే విధి విధానాలు అయితే రూకల్పన చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి లోక్సభ ఎలక్షన్స్ అయిన వెంటనే రైతు రుణమాఫీ గైడ్లైన్స్ ప్రకటిస్తామని అయితే ఇటీవలనైతే చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి 2023-2024 యాసంగి సంబంధించి ఏదైతే ఉందో శుక్రవారం నాటికి 64 లక్షల మంది రైతులకు వార్తలకు రైతు బంధు నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68% అన్నదాతల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేశామని అయితే ఇటీవలనైతే చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.